పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన ముగించుకుని లండన్ చేరారు. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను లండన్లోని థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో చర్చించారు రేవంత్. మూసీ పరివాహక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజనీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. భారతీయ భాషల్లోనే స్టడీ మెటీరియల్, స్కూల్స్, విద్యా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు. మరోవైపు హైదరాబాద్లో మూసీ, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి చెరువుల ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీకి పునర్వైభవం వస్తే నది, చెరువులతో హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మూసీ విజన్ 2050కి స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ టీం పూర్తిగా సహకరిస్తామని తెలిపిందన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని చర్చల భాగస్వామ్యానికి సిద్ధమని పేర్కొన్నారు. కాగా లండన్ నగరంలోని థేమ్స్ నది తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్ నగర సుందరీకరణతో పాటు కాలుష్య కోరల నుంచి హైదరాబాద్ ను బయటపడేయొచ్చని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాగా లండన్లోనే మరో 2 రోజుల పాటు రేవంత్ టూర్ కొనసాగనున్నట్టు సమాచారం.